హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? స్వాగతం నా ఛానల్కి. ఈరోజు నేను రియాక్ట్ చేయబోతున్నాను రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ. డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నాం? బుచ్చిబాబు సనా. యా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంట. ఇంకా జాన్వీ పాపను కూడా తీసుకొని వచ్చారు. అసలు ఫస్ట్ షాట్ అనమాట ఇవాళ. ఫస్ట్ షాట్ అంటే ఇంకా గ్లిమ్స్ ఫస్ట్ షాట్ అదే ఫోటో తర్వాత ఇంక ఇదే రావడం. అవును, బుచ్చిబాబు సనా అంటే ఎవరో తెలుసు కదా, ఉప్పెన డైరెక్టర్. ఇంకా మన సుకుమార్ శిష్యుడు. శిష్యుడు. సో లేట్ చేయకుండా ఫాస్ట్ గా రియాక్షన్ చూసేద్దాం. ఎస్, లాగ్ చేయదు. అవును, ఇంకొకటి, ఈరోజు అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. హ్యాపీ రామనవమి. ఎస్. 3, 2, 1 స్టార్ట్. ఓటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతికేదు. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. పొడతా ఏటి మళ్ళీ చెప్పే బా కాలు కొట్టాడమ్మా. ఫస్ట్ షాట్ అంటే ఏదో అనుకోగానే క్రికెట్ షాట్ చూపించారు. అదే కదా. ఇంకోసారి చూడాల్సిందేరా. చాలా బాగుంది. మొన్నటి స్లాంగ్ కూడా బాగా ఇచ్చాడు. బుచ్చిబాబు సన్ అంటే ఇంకా ఏదైనా అలాగా వచ్చేయాల్సిందే ఆడికి. ఏదంటారా దాన్ని? అదే నేటివిటీ. ఓటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతికేదు. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. అన్ని దోల పనులు ఎప్పుడు చేస్తే చెప్పే హీరోయిన్ జాన్వీ కపూర్. అదే నైట్ క్రికెట్, ఇది వేరే మార్నింగ్. ఏఆర్ రెహమాన్ అయితే బాగా ఇచ్చాడు బీజిఎం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాస్ బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చాడు ఏఆర్ రెహమాన్ కూడా. స్టైలిష్ గా మాస్ బీజన్ స్టైలిష్ గా ఇచ్చాడు. అసలు రామ్ చరణ్ ఈ సినిమాకి అయితే మనకు తెలిసిందే కదా, అందరు చాలా కష్టపడుతుండే ట్రాన్స్ఫర్మేషన్ కోసం. ఫుల్ బల్క్ బాడీ పెంచుతాడమ్మా. హెయిర్ కూడా నాకైతే హెయిర్ నచ్చింది, అందుకే నేను కూడా హెయిర్ పెంచుతున్నాను. నేను ఎలాగో పెంచలేను, కట్ చేసా. గ్లిమ్స్ విషయానికి వస్తేనే మాత్రం స్లాంగ్, మరి కరెక్ట్ స్లాంగ్ అయితే మాకు కూడా ఏ స్లాంగ్ తెలియదు, కానీ కరెక్ట్ గా నీట్ గా వచ్చింది కదా. ఏదో నీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. అసలే మొన్న జస్ట్ నిన్నే డబ్బింగ్ చెప్పారు, నిన్న పోస్ట్ కూడా పెట్టారు రామ్ చరణ్ గారు. బీజం కూడా యాక్చువల్ గా బర్త్డే రావాల్సిందండి కదా, కానీ అప్పుడు ఏమన్నా మనకి బాగాలేదని చిన్న లేట్ అయింది. బీజం వరకు లేట్ అయిందని. లేట్ అయినా సరే దోలకే ఇచ్చాడు కదా. ఇంకా బుచ్చిబాబు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, థియేటర్ లో బ్లాస్ట్ అయిపోతాయి నిజంగానే. ఎస్, మనం ఏది కావాలో అవే వేస్తాడు బుచ్చిబాబు. ఆల్రెడీ ఫుల్ కాన్ఫిడెంట్ మీద ఉన్నాడు స్క్రిప్ట్ మీద. మన వాళ్ళకి అసలే తెలుగు యువతలకి స్పోర్ట్స్ డ్రామా అంటే చాలా ఇష్టం. మజిలీని కలిపి కొట్టారు కదా. అవును, మధ్యలో ఏదో నానిది ఉంటది ఇట్లా దసరాలో క్రికెట్ సీన్, చిన్న సీన్కేనే అంత విజిల్స్ దోల. ఇప్పుడు దీనికి ఇంకా సినిమా అంతా స్పోర్ట్స్ ఉంటదేమో అని చాలా బాగుంటది. ఇప్పుడు చాలా ఎగర్లీగా వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఇదే గ్లిమ్స్ కాబట్టి నెక్స్ట్ ట్రైలర్లు, సాంగ్స్ అయితే ఇంకా సాంగ్స్ బాగా వచ్చాయని చెప్పాడు ఆల్రెడీ బుచ్చిబాబు. మాటలు బాగా వచ్చాయంటే ఇలాగే ఉంటాడు కట్టుకొని.
చూసావా రిలీజ్ డేట్ చూసాను. మార్చ్ 27th అంట. అదే రామ్ చరణ్ బర్త్డే. ఇంకా 1 year ఉంది ఇంకా సినిమా రిలీజ్ కి. అది కూడా బర్త్డే రోజు. రామ్ చరణ్ బర్త్డే రోజు పెట్టాడు. మళ్ళీ దాని ముందు మార్చ్ 26th నాని మూవీ ఉంది, ద ప్యారడైజ్. ది ది ప్యారడైజ్. ది ప్యారడైజ్ శ్రీకాంత్ తోడేలా. దానికి దీనికి పోటీ. ప్యారడైజ్ కి పెద్దికి రెండు. మరి చూడాలి మరి ఎవరు మార్చుకుంటారో డేట్. ఎందుకంటే 2 పెద్ద సినిమాలే. పోటీ గట్టిగా ఉంటది. ఒకవేళ ఆ రెండు ఒక్కసారిగా రిలీజ్ అయితే మాత్రం మనకి కూడా డబ్బులు పెట్టుకోవాలి. 2 ఫస్ట్ చూడాలి కాబట్టి. సో మీరు కనుక ఛానల్ కనుక మాత్రం కొత్తగా వచ్చుంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా షేర్ చేయండి వీడియోని. అన్న పెద్ద మ్యూజిక్ వేసుకో ఇప్పుడు.